ఇన్వర్టర్, బ్యాటరీ 2 తీసుకున్నామండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చేస్తున్నాం. కంపెనీ అమెరాన్‌లో తీసుకున్నాం ఇన్వర్టర్. బాక్స్ మీద 950 అని చెప్పారు. బాక్స్ మీద కూడా 950 అని ఉంది. విఏ 880 విఏ ఇన్వర్టర్ విఏలో ఉంటాయండి. ఇన్వర్టర్ విఏ 880 బ్యాటరీస్ ఏహెచ్‌లో ఉంటాయి. ఈ ఇన్వర్టర్‌కి 150 ఏహెచ్ బ్యాటరీ, 200 ఏహెచ్, 250 ఏహెచ్ బ్యాటరీ వాడుకోవచ్చని చెప్పారు. మనం 150 తీసుకున్నాం. ఇక్కడ ప్రైస్ డిస్‌ప్లే చేస్తున్నాను బాక్స్ మీద ఎంతుందనేది. మేము ఎంతకు తీసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. దీని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఏప్రిల్ 2024 అండి. మేము మేలో తీసుకున్నాం. ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మేము కొన్ని రోజులు వాడిన తర్వాత మీకు వీడియో పోస్ట్ చేస్తాం. ప్యూర్ సైన్ వేవ్ అని ఉంది కదా! దానికి అర్థం ఏంటంటే నాయిస్ అనేది తక్కువొస్తుందంట. సైన్ వేవ్ ఉన్నది తీసుకోమంటే తీసుకున్నాం మేమది. దీనికి 3 సంవత్సరాల వారంటీ ఇచ్చారు. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రొడక్ట్‌కి ఇన్వర్టర్‌కి 3 సంవత్సరాల వారంటీ ఇచ్చారు. ఆ 3 సంవత్సరాల వారంటీ ఎలా అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. 3 ఇయర్స్ వారంటీ పీస్ టు పీస్ కాదు. లోపల ఏమైనా స్పేర్స్ పోతే అవి రీప్లేస్ చేస్తారంట 3 సంవత్సరాలు కూడా. ఈ బాక్స్ ఓపెన్ చేసి బాక్స్‌లో ఏమొచ్చినాయో చూద్దాం మనం. ఈ బాక్స్‌లో అయితే ఏమీ లేదండి. ఇన్వర్టరు, దానికి పాజిటివ్, నెగెటివ్ వైర్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. ఇన్వర్టర్ బయటికి తీద్దాం. ఇన్వర్టర్ అయితే చాలా బరువుందిది. బెస్ట్ డీల్స్ పీఎంకే మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. టెలిగ్రామ్‌లో సెర్చ్ చేస్తే వస్తుంది. కింద కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ అన్నీ టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక మనం ఇన్వర్టర్ గురించి, బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇన్వర్టర్, బ్యాటరీ ఎంత పడిందనేది చెప్తాను. ఇది ఆన్‌లైన్‌లో చూసామండి. ఆన్‌లైన్‌లో అయితే చాలా కాస్ట్ ఉంది. మనం ఆఫ్‌లైన్‌లో బయట షాప్‌లో తీసుకున్నాం. ఇక ఇన్వర్టర్‌కైతే బ్యాక్ సైడ్ 2 స్విచెస్ ఎంసీబీ బ్యాక్ సైడ్ 2 స్విచెస్ ఇచ్చారు చిన్నవి. ఫ్రంట్ సైడ్ ఇండికేటర్స్, లైట్ ఇండికేటర్స్, పవర్ ఆన్, పవర్ ఆఫ్, ఆన్ స్విచెస్ ఇచ్చారు. స్విచ్ ఉంది. ఇక ఇది ఇన్వర్టర్ పక్కకు పెట్టేసి మనం బ్యాటరీ ఓపెన్ చేస్తూ దాని గురించి చెప్పుకుందాం. ఈ బ్యాటరీ తీసుకొస్తున్నానండి. ఇది చాలా వెయిట్ ఉంది. 50 కేజెస్ పైనే ఉంటుందని చెప్పారు. అవ్వుండొచ్చు 55 ఉంటుందేమో. ఇద్దరం కూడా లేపలేకపోయాం దీన్ని. బ్యాటరీ కూడా అమెరాన్. ఈ బాక్స్ ఓపెన్ చేసి మీకు లోపల ఏమొచ్చినాయి, దీని వారంటీ ఏంటనేది మీకు చెప్తాను. ఎంతసేపు ఛార్జింగ్ వచ్చిందో కూడా చెప్తాను మీకు. నేను ఒకటే కంపెనీలో బ్యాటరీ అండ్ ఇన్వర్టర్ 2 కూడా ఒకటే కంపెనీలో తీసుకుంటే బెటర్ అని నేను అంటానండి. ట్యూబ్‌లర్ బ్యాటరీ ఇది. ఈ బాక్స్ మీద 54 మంత్స్ అని రాసుంది. వారంటీ అని రాసింది. మనకైతే 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. బ్యాటరీ అండ్ ఇన్వర్టర్ 2 ఒకటే కంపెనీ తీసుకోవడం బెటర్ అని ఎందుకంటానంటే, వేరే వేరే కంపెనీ ఇన్వర్టర్ ఒక కంపెనీ, బ్యాటరీ వేరే కంపెనీ తీసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, టెక్నీషియన్స్ వచ్చినప్పుడు మా ప్రాబ్లమ్ బ్యాటరీలో ప్రాబ్లమ్ కాదండి, ఇన్వర్టర్‌లో ప్రాబ్లమ్ అనొచ్చు. లేదా ఇన్వర్టర్‌లో ప్రాబ్లమ్ కాదండి, బ్యాటరీలో ప్రాబ్లమ్ అనొచ్చు. వీళ్ళు రెక్టిఫై చేసేసరికి కొంచెం టైం పట్టొచ్చు. సమయం వేస్ట్ అవుతుంది కాబట్టి, ఈ 2 ఒకటే కంపెనీ అయితే టెక్నీషియన్స్ ఒక్కరే ఉంటారు కాబట్టి మన ప్రాబ్లమ్ తొందరగా సాల్వ్ అవుతుంది. మన టైం సేవ్ అవుతుంది. అందుకనే 2 కూడా ఒకటే కంపెనీలో తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఈ బాక్స్ మీద ఎంత ప్రైస్ ఉందని మీకు డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. 17,000 చిల్లరుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఏప్రిల్ 2024 ఇది. ఇక బాక్స్ ఓపెన్ చేసి బ్యాటరీ బయటికి తీద్దాం. బ్యాటరీ బయటికి తీసి దీని గురించి ఇంకా ఏమున్నాయి, లోపల ఏమొచ్చినాయి అనేది మీకు చెప్తాను. ఈ బ్యాటరీ వారంటీ అయితే 3 ఇయర్స్ ఫుల్ వారంటీ అండి. పీస్ టు పీస్ 3 సంవత్సరాల్లో పోతే పీస్ టు పీస్ కొత్త బ్యాటరీ ఇస్తామని చెప్పారు. మిగిలిన 2 సంవత్సరాలు ఏదైతే ఉందో అది బ్యాటరీ ఒకవేళ 3 సంవత్సరాలు దాటిన తర్వాత పోతే బ్యాటరీకి కొంత అమౌంట్ కడతారంట. మిగతా అమౌంట్ మనం పే చేసి పే చేస్తే కొత్త బ్యాటరీ తీసుకోవచ్చు పే చేసి. ఇవి వాటర్ ఇండికేటర్స్ అండి. వాటర్ ఇండికేటర్స్ అని చెప్తున్నా, వీటిని ఏమంటారో నాకు తెలీదు. ఇది గ్రీజ్ ప్యాకెట్ ఇది. కనెక్షన్ ఇచ్చిన తర్వాత బ్యాటరీకి వైర్‌కి కనెక్షన్ ఇచ్చిన తర్వాత అక్కడ మనం
అప్లై చేయాలి. లోపల 2 నట్సు, 2 క్లిప్సు, బ్యాటరీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని షేర్ కూడా చేస్తే మాకు హెల్ప్ అవుతుంది. బ్యాటరీని బయటికి తీసామండి. ఇక్కడ వాటర్ ఇండికేటర్‌కి సంబంధించి క్లిప్స్ మీకు కనిపిస్తున్నాయి కదా! ప్లాస్టిక్‌వి. మేము తీసుకుంది 150 ఏహెచ్ బ్యాటరీ అండి. వాటర్ ఇండికేటర్ కూడా ఫిట్ చేసి మీకు చూపిస్తాను. ఇక ఇన్వర్టర్ కనెక్షన్ ఇస్తున్నాం. వాళ్ళొచ్చారు, వీటి గురించి అడుగుతున్నాను. ఇవి ఇండికేటర్స్ అండి. మెయిన్స్, ఛార్జింగ్. ఛార్జింగ్ అయినప్పుడు మీకు ఇండికేటర్ చూపిస్తుంది. ఈ ఇండికేటర్ అనేది మనకి కరెంట్ పోయి ఇన్వర్టర్ మీద నడిచినప్పుడు ఇదనేది లైటు ఆరెంజ్ కలర్‌లో ఎలుగుతుంది. లో బ్యాటరీ ఇండికేటర్ ఇది. ఇప్పుడు చూపిచ్చేది ఇది ఓవర్ వోల్టేజ్ ఇండికేటర్ ఇది. ఇది సెకండ్ లైట్ ఏదైతే ఉందో మీకది ఛార్జింగ్ ఎక్కేటప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది. ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత ఎలిగి అలా ఉండిపోతుందండి. ఇక్కడ పవర్ బటన్ ఇది. ఈ పవర్ బటన్ ఆన్ చేస్తే మనకి ఇన్వర్టర్ అనేది ఆన్ అవుతుంది. మనకి స్విచ్‌లోకి, సాకెట్స్‌లోకి అన్నట్లోకి ఇన్వర్టర్ ద్వారా పవర్ ఎళ్తుంది. మనం ప్లగ్స్ ద్వారా బ్యాటరీ చార్జ్ అవ్వడానికి కూడా ఇన్వర్టర్‌లోకి పవర్ వస్తుందన్నమాట. వీటి గురించి కొంతవరకు చెప్పాననుకుంటున్నాను. లైట్స్ గురించి, లైట్ ఇండికేటర్స్ గురించి. ఇక్కడ ఇక ఎంసీబీ స్విచ్ ఇది. ఈ చిన్నదుంది కదండీ! బ్లాక్ కలర్‌లో. దాని గురించి మాత్రమే మీకు చెప్తాను ఈ వీడియోలో. ఇది పైన వైల్డ్ అని ఉంది. కిందకి వైడ్ అని ఉంది. వైల్డ్‌లో పెడుతుంటే మనకి ఎప్పుడు కరెంట్ వచ్చింది, ఎప్పుడు పోయింది మనకసలు తెలియట్లేదు. కిందకి పెడితే వైడ్. ఆ వైడ్‌లో పెడుతుంటే మనకి పవర్ పోయినప్పుడు ఇన్వర్టర్ ఆన్ అయినప్పుడు బజర్ సౌండ్ అనేది వస్తుంది. కుయ్ అని సౌండ్ వస్తది కదా! కుయ్ అని ఆ బజర్ సౌండ్ అనేది కిందకి పెడుతుంటే వస్తుంది. హౌస్ పర్పస్ అయితే కిందకి పెట్టుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు పోయింది, ఎప్పుడొస్తుంది, చార్జ్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాలి కదా! అందుకోసం మనం కిందకి పెడితే సరిపోతుంది. పైకి పెడితే అసలు తెలీదు. 10 నిమిషాలకి, 15 నిమిషాలకి, 20 నిమిషాలకి ఒకసారి ఆ సౌండ్ అనేది వస్తుంది. మేము ఎక్స్‌పీరియన్స్ చేసాం. మేము ఆల్రెడీ వాడామండి. మేము ఒక ఫ్యాను, ఒక లైటు వాడితే మాకు 6 అవర్స్ అనేది వచ్చింది బ్యాటరీ బ్యాకప్. ఇంకా ఉంది. ఈలోపు కరెంట్ వచ్చేయడం వల్ల మేము పూర్తిగా చెక్ చేయలేకపోయాం. వాళ్ళైతే ఒక లైటు, ఒక ఫ్యాను వాడితే 10 గంటలు వస్తుందని చెప్పారు. 3 ఫ్యాన్లు, ఒక కూలర్ వాడతామని చెప్పాం మేము. వాటికైతే 10 అవర్స్ 3 అవర్స్ వస్తుందని చెప్పారు. 3 ఫ్యాన్లు, ఒక కూలర్ అయితే. బహుశా వాళ్ళు చెప్పినట్టుగా రావచ్చేమో. ఈ ప్లగ్ మీకు ఫస్ట్‌లో చెప్పాను కదా! ఈ థ్రెడ్డింగ్ ఇలా ఓపెన్ చేసి వాటర్ ఇండికేటర్ ఇచ్చారు గదండీ! ఇది వాటర్ ఇండికేటర్ చూసారు గదా! మీరు ఇప్పుడు కిందకెళ్ళింది. అందులో వా అందులో పెడితే అందులో వాటర్ ఉండటం వల్ల ఆ ఇండికేటర్ అనేది పైకెళ్తుంది. చూడండి, బిగించిన తర్వాత ఆ ఇండికేటర్ పైకొస్తుంది. అందులో వాటర్ ఉండటం వల్ల ఆ ఇండికేటర్ అనేది పైకెళ్తుంది. వాటర్ అయిపోతే ఆ ఇండికేటర్ అనేది మెల్లగా కిందకెళ్తూ ఉంటుంది. ఆ ఒక్కటే కాదు, మీకు ఇండికేటర్స్ అన్నీ కనిపిస్తున్నాయి గదా! వాటర్ ఇండికేటర్స్. వాటిని ఏమంటారో తెలీదు. అందుకే నేను ఇండికేటర్స్ అంటున్నా. పైకుంటే వాటర్ ఫుల్‌గా ఉన్నట్టు. ఈ మెయిన్‌నెస్ అంటే ఏముండదండి ఇది. మనం వాటర్ ఏసుకోవడమే. బాగా కిందకి రానివ్వకూడదు. మీకు చూపిచ్చాను గదా! కిందకి రాకూడదు. సెంటర్‌కొచ్చినప్పుడు చూసుకొని వాటర్ ఏసుకోవాలి. ఇండికేటర్ అనేది. బాగా కిందకొస్తే బ్యాటరీ అనేది తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైఫ్ అనేది తక్కువొస్తుంది. మనకి ఆళ్ళు 5-7 ఇయర్స్ లైఫ్ వస్తుందని చెప్పారు. బ్యాటరీ బాగా మెయింటెనెన్స్ చేసుకుంటే. మెయింటెనెన్స్ అనేది కేవలం వాటర్ ఏసుకుంటే సరిపోతుంది. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. బెస్ట్ డీల్స్ అన్నీ అందులో పోస్ట్ చేస్తూ ఉంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియోలో ఇంతే అండి. ఈ వీడియో ఎవరైనా ఇన్వర్టర్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుందనుకుంటున్నాను. దీని కాస్ట్ వచ్చేసి ఇన్వర్టర్, బ్యాటరీ రెండు కాస్ట్ వచ్చేసి 18,000 పడిందండి. మేము ఆల్రెడీ వైరింగ్ చేయించేసాం. అందుకనే దానికి సంబంధించిన వీడియో తీయట్లేదు. స్విచ్ బోర్డ్‌లో ఆల్రెడీ మేము వైరింగ్ లాగిచ్చేటప్పుడు ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చేసాం. ఈ వీడియోకైతే ఇంతే. కొత్తగా ఎవరైనా ఇన్వర్టర్ తీసుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది.